హౌస్ వార్మింగ్ రెడీ అవుతున్నామండి. చూస్తున్నారా, ఇప్పుడే పసుపు పెట్టి పెట్టాము. వీడియో గిడ్డు లేట్ అయిపోయింది అనమాట. గిన్నె అయితే రెడీ, గిన్నె మీద మూత కూడా రెడీ అయిపోయింది. ఏంటండి అరాచకం? ఇప్పుడే ఫ్రెండ్ రెడీ చేసింది. మీరు అందరూ కూడా ఇక్కడ ఉంటే నాతో కూడా వచ్చేద్దరు కదా. సర్లే, ఈసారి ప్లాన్ చేద్దామే. ఆ గిన్నె పోట్లు అడ్డమైంది కదా, గంటే పిల్లలు స్నానాలు మంది అయింది. మళ్ళీ ఇద్దరు ఉన్నారు కదా, మరి వాళ్ళిద్దరు కూడా స్నానాలు అయినాయి. ఇది పెద్దానికి అనమాట, వాళ్ళకి తెప్పించాము. దానికి మంచిగా బ్లౌజ్ ఇచ్చాడు. ఇది కొంత టైట్ అయిపోయింది, నేను ఇప్పుడే లూజ్ చేశాను అనమాట. ఇంకా పెద్దదానికి ఆ టైప్ తెప్పించి మళ్ళీ తినడానికి తెప్పించలేదు అనుకో, వీళ్ళిద్దరు కొట్టేసుకుంటారు. ఇంకా వాళ్ళిద్దరు చేసి గొడవ వాళ్ళిద్దరు నేను కొట్టేయాలి. ఇంకా అందుకని సేమ్ ఒకే పీస్ తెప్పించాను అనమాట. సేమ్ ఇదే అండ్ బ్లౌజ్ కూడా ఎలాగ వచ్చింది, కొంచెం డిజైన్ పెట్టించి. ఇంక ఇది నాది మంచిగా ఫిట్టింగ్ చేయించాను. ఫస్ట్ టైము మీకు పేజ్ అయితే ట్యాగ్ చెప్తానండి ఎవరి దగ్గర చేయించాను ఏంటని. ఇది ఇది చూస్తుందా, లేడీస్ అయితే బాగా చూస్తారు కదా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎంత వచ్చిందో చూడండి. నేను కట్టుకుంటే ఎలాగుందో తర్వాత చూపెడతానులే. మరి ఇది మేము యాక్చువల్లీ ముహూర్తం బాగా అర్ధరాత్రి వచ్చింది అనమాట. నైట్ అర్ధరాత్రి కూడా కాదులే, ఏమంటారు 8:30, 9 టైంకి వచ్చింది. ఆ టైంకి 2 భోజనాలు తిందిగానే అన్నాం అనుకో, వాళ్ళు తిట్టుకుంటారు కదా. అందుకని మేము ఊరికే సరదాగా ముందు వెళ్ళిపోయి ఇంకా తర్వాత మళ్ళీ సాటర్డే చేసుకుంటున్నాం అనమాట. ఇది బ్లౌజు. ఈ బ్లౌజ్ దీని మీద కాదు, వాళ్ళు చీర ఒకటే పంపించారు. చీర ఎక్కడ కొన్నారో మీకు తర్వాత పెడతాను. దీనికి ఇలా మ్యాచ్ అయిందని చెప్పి నా దగ్గర ఉన్న జాకెట్ వాడాను. నా దగ్గర ఉన్న జాకెట్ వాడాను. ఈ జాకెట్ ఏంటంటే నా పెళ్ళప్పుడుది అనమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఇది నా పెళ్ళికి సేమ్ బ్లూ కలర్ చీర వచ్చిందండి. అప్పుడు పని చేస్తాను తెచ్చాను, ఇలా పేరప్ చేశాను అనమాట. ఇప్పుడు హెయిర్ స్టైల్ దగ్గరికి వచ్చామండి. హెయిర్ స్టైల్ చూసారు కదా, మేకప్ ఆర్టిస్ట్ మా అక్క కూడానే. యాక్చువల్లీ మన డల్లాస్ వచ్చిన తర్వాత అర్థమైందనమాట, ఓహో ఏంటి మా అక్క మేకప్ ఆర్టిస్ట్ కూడా అయిపోయిందని ఈ మధ్య. సో డల్లాస్లో ఎవరన్నా ఉంటే మాత్రం కనెక్ట్ అవ్వచ్చండి మీరు. నేను లింక్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఇచ్చేస్తాను మీకు. సో నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్లీ దీన్ని క్రింపింగ్ అంటారు. మీకు కనబడుతుందండి హెయిర్ స్టైల్ ఎలా చేస్తున్నారో. దీన్ని క్రింపింగ్ అంటారంట. ఇలా దీన్ని క్రింపింగ్ అంటారని నాకు నిన్నే తెలిసిందనమాట. నాకు ఎలా అంటారని తెలీదు. నేను ఇలా చూసి సీరియల్లోనే వాళ్ళందరూ పెట్టుకుంటారు కదా మంచిగా కొప్పులు కొప్పుల్లాగా, అవన్నీ విగ్గులు తెచ్చి పెట్టుకుంటారేమో అనుకున్నాను. ఎలా చేస్తున్నారని తెలియదండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను నిన్నే అడుగుతున్నాను అనమాట, ఇలా ఎందుకు చేస్తారక్క అంటే అప్పుడు చెప్తుంది అనమాట. మనకి ఇలా క్రింపింగ్ చేసుకుంటానంటే ఒక అరగంట ముందు ఇలా చేసుకున్నారు మంచిగా. ఏదైనా క్లిప్పులు పెట్టుకున్నా మంచిగా హెయిర్ స్టైల్ అయ్యి మనకి లేయర్స్ తీసుకున్నా అంతా చాలా నీట్గా కనబడుతుంది అంటండి, చాలా బాగుండేలాగా. లేకపోతే మనకి హెయిర్ స్టైల్ నిలబడదంట. సో అందుకని ఖచ్చితంగా ఇలా చేస్తున్నారు. మీకు పూర్తిగా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది తర్వాత పెడతానే. ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాం అనమాట, అంత ప్రాసెస్లో ఉంది. ఇంకా మన కోసం ఎంత కష్టపడుతున్నారో. మనకి అలవాటు అయిపోతుంది అనమాట. ఉత్సవం 8:30 కన్నా కరెక్ట్గానే 8 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అందుకని దొరికినట్టు పెట్టామంటే ఇంకా ఏది దొరికింది గబగబా పెట్టేస్తున్నాను. ఇక్కడ చూసారంటే 2 ఇయర్ రింగ్స్ దొరికినాయి. ఒకటేమో పెద్దది, ఒకటేమో చిన్నది. 2 ఒకటి కాదు, 2 ఒకటి దొరకలేదు. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. మరొక శారీ తెప్పించని చెప్పాను కదా, అదే మీకు చూపించాను కదా. శారీ లుక్ అయితే ఎలా వచ్చేసిందండి ఫైనల్ గా, చూస్తున్నారు కదా. ఎక్కడ చూసినా సరే జూనియర్ సమంత అంటేనే గుర్తుపడతారు జనాలు. 10 కొనాలంటారు. ఇలాంటి 10 వచ్చేలాగా బ్లెస్ చేయండి అని చెప్పి. బ్యాక్ వెళ్ళిపోండి అన్న చేసి కొట్టేసి గట్టిగా కింద పగలదు, మళ్ళీ గట్టిగా పగలాలి. ఇంకా కొట్టాలి. ఓకే, గుడ్ గుడ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. అండ్ థ్యాంక్ యూ. మొత్తానికి పెద్ద అకేషన్. రాత్రి 8:30కి అయ్యింది. వావ్.
శుభశేఖనం ఎంతకంటే మంచిది ఏమి ఉండదు అసలు మంచిగా ఎంత వచ్చేసి చూడు లోపల అక్కడే కనిపించింది జూమ్ అవుట్ తీసేస్తున్నారు బాగా డాడీ చూపిస్తారు ఎంత బాగా వచ్చింది అసలు కొంచెం పసుపు కుంకుమ కొబ్బరికాయ తెచ్చింది మాత్రం మా బావగారేనండి కొట్టింది మాట నాకు అర్థం కాలేదు సార్. ఫైనల్లీ మొదలు పెడదాం ఇంకా మా ఇంట్లో ఫస్ట్ దీపం పాల్పోతున్నాం అనమాట. ఇంకేమో మనకు పాలు పొందించినాం కదా, అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎండిపోయాలి చెప్పలేదు, సరిపోతాయి అంటారా ఒక్క నిమిషం సిరి అంటే పొంగడానికి కొంచెం దగ్గరికి పోసేమో అంటే తొందరగా పొంగిపోతాయేమని చెప్పి మాడపడుచు ఇండియాలో ఉండిపోయింది కాబట్టి ఇంకో ఇంట్లో మా పిల్లలు ఉన్నాం కదా ముగ్గురు, అందుకే మా పిల్లల చేసి పెట్టించేస్తున్నాను అనమాట. ఏదో తేడాగా ఉందేంటి? సో స్టవ్ వెలిగించాలి, తిప్పు తిప్పు వేసి డబ్బులు అయ్యి మాకు పొయ్యి దగ్గర డబ్బులు పెడతారు అనమాట. ఆడపడిచి పోరు పొగిచ్చినప్పుడు మా అమ్మాయికి తెలియదు కదా, అడగట్లేదు. అదే పెద్దోళ్ళు అయితే డబ్బులే అనేవాళ్ళు. ఓకే ఓకే అది పైన చొరకుండా ఒక్కసారి కొంచెం బబుల్ బ్లాస్ట్ చేయండి. పొంగిపోద్ది అదే మ్యాక్సిమం. ఇక్కడ ఇలా వచ్చింది, ఇది కూడా ఇలా పడిపోయింది. ఇంకంతేలే అయిపోయింది, ఇంకా అయిపోయింది పొంగింది. నా పక్కకి మన పక్కకి ఇది కుడుగులు అనమాట. కుడుగులు వేసాము, కుడుగులు పైకి ఎగరేయాలి ఇవన్నీ. రాత్రికి ఏ పడతారు మన సైడ్ అయితే ఎంతకంటే కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కుడుగులు ఉంటాయి. మా ఆయన విజయవాడ కదా, ఇలా కొడతారు. మొత్తగారు మరి కాకపోతే ఇలాంటివి ఎగరేసుకుంటూ ఉంటాను. ఇంత క్యాచ్ పెట్టుకున్నాం కదా, ఈసారి కుడుగులు పళ్ళు ఏమన్నా బెండి బాల్స్ గోల్డ్ బాల్స్ అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈసారి కుడుగులు పళ్ళు ఏమన్నా బెండి బాల్స్ గోల్డ్ బాల్స్ అయింది. బాగుంటుంది అప్పుడు బాగుంటుంది. జనాలు అందరూ ఎగ్జాక్ట్ క్యాప్ చేస్తారు. చూసారండి, కొత్త ఐడియా ఇచ్చింది. అఖిల ఏమంటుందంటే ఇలా ఉండ్రాలు ఎగరేసి కన్నా అందులోని మనకి ఏమంటారు సిల్వర్ కాయిన్లు వెండి కాయిన్లు ఉంటాయి కదా, అలా చిన్న చిన్న పెడితే సిల్వర్ ఎలా గోల్డ్ ఎగరేస్తా ఉంటే అప్పుడు అందరూ బాగా క్యాచ్ పెట్టుకుంటారంట. ఇలా లడ్డూలు క్యాచ్ పెట్టుకొని సంప్రదాయాన్ని మార్చమన్నారు. సో మనం మార్చేసి ఈసారి నుంచి వెండి బంగారం ఎగరేద్దామండి. ఓకే, బంగారం వెండి ఎగరేసి క్యాచ్ పెట్టుకోవడానికి అలా పట్టుకోరేస్తా కూడా మీకు ఐడియా ఇచ్చిందండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఆవిరి కనపట్టలేదు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నన్ను ఎత్తుకొని దాన్ని పట్టుకుంటా నేను చెప్పింది అర్థం అవట్లేదు. అది ఫీలింగ్ అందట్లేదు. నన్ను ఎత్తుకోవడానికి కొన్ని గిన్నె పట్టుకుంటాను. మేము పట్టుకునేలాగా చేస్తాం. అక్కడ పెట్టేసి అయితే ఫీలింగ్ వచ్చిన తర్వాత పెయింట్ ఎత్తారు ఏం కాదు. ఇక్కడ ఉందండి ఆవిడ మీకు కనబట్టలేదండి, ఇలా వస్తుంది అనమాట. మీకు కనబట్టలేదు. ఓకే, ఉంది ఆవిడ ఉంది.
పట్టుకో. మేము తీసుకుంటాం అటు పెట్టేది నేను చూడలే ఇది యాక్చువల్గా. కింద పడతారు, జాగ్రత్త. క్యాచ్ పట్టుకోవాలి. కింద పడి పాడైపోతున్నాయి. పాడైపోతాయా? అవునా, ఓకే. ఒక్కలన్నా పట్టారా? ఓ, అందరూ పట్టుకున్నారు ఈసారి. సక్సెస్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. మీరు మనం చూసుంటారు కదా వీడియోలో. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. వెంకీ గారు అనమాట. వీళ్ళ ఇంట్లో ఉండే మేము హౌస్లు వెతకడం మొదలెట్టామన్నమాట. మొత్తానికి హౌస్ కొనిపించి వెళ్ళిపోతున్నారు. అదండి. థ్యాంక్ యూ వెంకీ గారు. అదండి, మొత్తానికి చూసారు కదా. వచ్చాము అంటే మాకు 8:30కి ముహూర్తం అలా అన్నారనమాట నైట్. ఆ టైంలో మనం భోజనాలు పెట్టుకుని జనాలు పిలుచుకుని అంతా అవ్వదు కదా. అందుకే క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పిలుచుకుని మొత్తానికి ఫాలో అయి పొంగించేసుకుని తిరిగేస్తున్నాం అనమాట అటు ఇటుని. సో ఆ రకంగా జరిగింది, మంచిగా అయిపోయింది. ఇంకా హౌస్ వార్మింగ్ అయితే 2 days తర్వాత ఉందండి. ఇందులో కొంచెం క్లీన్ చేసుకోవాలి హౌస్ అంతా. ఎలా పడితే అలా ఉంది, అయినా సరే ముహూర్తం కదా, అందుకని తొందరగా వచ్చామన్నమాట. ఒకసారి హౌస్ లుక్ వేస్తే చాలా ఘోరంగా ఉందన్నమాట. మరి జెసిగా చూపించారు ఒకసారి. చూసిన హౌస్ ఎలా ఉందో అలాంటి హౌస్లోకి మేము వచ్చేసి పాలు పొంగించేసి గృహప్రవేశం కూడా చేసామన్నమాట. అది సో ఇంకా రేపంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత డెకరేషన్ అన్నీ చేసుకుని అలా ప్లాన్ చేద్దాం. మీరందరూ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చాలా వీడియోలు పెట్టేస్తాను మరి. బాయ్.